నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అస్సాంలో ఆగమాగమైంది, గుజరాత్లో గందరగోళం నెలకొంది, బీహార్లో బిగ్ పొలిటికల్ ఫైట్ జరిగింది, తమిళనాడులో తంబీలు రోడ్డెక్కారు, పశ్చిమ బెంగాల్లో రాజకీయ రణరంగాన్ని సృష్టించింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వంతొచ్చింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల వడపోత మొదలై కొనసాగుతోంది. మరో వారంలో తెలంగాణకు ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. సర్తో జాగ్రత్త అంటూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నాయి. దొంగ ఓట్లు తొలగించడం సాధ్యమేనా? ఓటర్ల సవరణ వెనుకున్న వ్యూహం ఏంటి? రెగ్యులర్ ప్రాసెస్పై ఎందుకు ఈ రగడ? అసలు సర్తో జరిగిందేంటి, జరగబోయేదేంటి? ఓట్ల ఫికర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అధికార పక్షమైన ప్రతిపక్షమైన అందరి నోట సర్ మాటే. తెలుగు రాష్ట్రాల్లో సర్ హీట్ పెరుగుతోంది. నిన్నటి వరకు బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు హస్తం హయాంలోనే సర్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణలో ఓట్ల వేట మొదలుపెట్టింది ఎన్నికల సంఘం. 2.5 దశాబ్దాల తర్వాత మళ్లీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జరగబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనపై గులాబీ దళం మండిపడుతోంది. 2.5 ఏళ్ల వైఫల్యాలపై నిలదీస్తోంది. సర్ శిక్షణ కార్యక్రమాలతో పింక్ క్యాడర్ను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు కారు నేతలు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ రాజేసింది బీఆర్ఎస్. ఉద్యమ సమయంలో రేవంత్ ఎక్కడ అంటూ మాజీ మంత్రి తన్నీరు ప్రశ్నించారు. రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చారని ఆయన ఫైర్ అయ్యారు. హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను విడిచిపెట్టాను. నువ్వు నన్ను తిట్టామని నేను విడిచిపెట్టాను, అసలే విడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. మెట్రో ఫేజ్ 2ను కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డుకున్నారన్న ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగే తమ ప్రభుత్వం మెరుగైన విద్య అందిస్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పిల్లలకు ఇవ్వాలి, అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈ రోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రాహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతే లేదు. మరోవైపు ఓటర్లకు ప్రత్యేక సమగ్ర సవరణ సవాల్గా మారనుంది. 2002లో నిర్వహించిన సర్ జాబితాతో 2025 ఓటర్ల జాబితాలోని పేర్లు 30% వరకు మ్యాపింగ్ జరగలేదు. మ్యాపింగ్ జరిగిన ఓటర్ల వివరాల్లోనూ లోపాలున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. వీరందరిపై జూన్ 25 నుంచి జరిగే సర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపనుంది. 2025 జాబితాలో 3,38,29,018 మంది ఓటర్లుండగా 2,36,54,232 మంది ఓటర్ల మ్యాపింగ్ మాత్రమే జరిగింది. ఓటర్లు తగిన గుర్తింపు పత్రాలు సమర్పించకపోతే జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ లిస్టును రెడీ చేయడమే సర్ ముఖ్య ఉద్దేశం. దొంగ ఓట్ల లెక్క తెలుస్తామని ఈసీ అంటుంటే బీజేపీ కోసమే సర్ తెచ్చారని ఆరోపిస్తోంది విపక్షం. దొంగ ఓట్లు తొలగిపోతాయనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయని కమలదళం కౌంటర్ ఇస్తోంది. పాత బస్తీలో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు సంబంధించిన ఓట్లున్నాయంటూ ఆరోపణలు చేస్తూ వాటిని పరిశీలించాలని డిమాండ్ చేస్తోంది. ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది. ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం, మీ ఓటు పోకుండా చూడండి, మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్లు వీజాలు లేకుండా అంతర్గత భద్రతను ఇలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటక్కి ఇవ్వమంటారా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇలా ఇక్కడ ముస్లింలను అక్కడ ముస్లింలతో పోల్చొద్దు, కాంగ్రెస్ పార్టీ పోల్స్తున్నది. వాళ్ళ మేము పోల్చలేము. తెలంగాణలో ముస్లింస్ అలా బెంగాల్లో బెంగాల్లో ఏం జరిగింది? బంగ్లాదేశ్ చొరబర్దారులు వచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్ నివాసం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ల ద్వారా గత ప్రభుత్వం అధికారం చెలాయించాలని ప్రయత్నం చేసింది కాబట్టి ఓట్లను తొలగించారు. తప్పేముంది? అలా ఏం జరిగింది? బెంగాల్ అదే జరిగింది. బట్ ఇక్కడ తెలంగాణలోని ముస్లింలను కాంగ్రెస్ పార్టీ అవమానపరుస్తున్నది. ముస్లిం సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లను తొలగించి ఇలా బీజేపీ నేరం చూస్తున్నది. ఈ దేశ పౌరులు, ఈ తెలంగాణ పౌరులను ఓటు తొలగించేటువంటి హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఓటర్లు అందరూ కూడా వాళ్ళ ఓటు ఉండే విధంగా మీరు తీసుకోండి. వాళ్ళు హిందువులా ముస్లింలా కాదు. పొలిటికల్ స్క్రీన్ పై సర్ పిక్చర్ స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 25 నుంచి తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇంటింటికి వెళ్లి BLO సర్వే చేస్తారు. ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా స్వీకరించిన సమాచారంతో జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఎలక్షన్లకు టైం ఉన్నా పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయిలో హీట్ పెంచుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్, పూర్వ వైభవాన్ని సాధించాలని BRS, ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, వైసీపీలకు సర్ టెన్షన్ పట్టుకుంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ ప్రక్రియ జరగనుంది. 4,16,00,000 మంది ఓటర్లను ఎన్నికల సంఘం గుర్తించనుంది. అస్సాం, గుజరాత్, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల వడపోత ఆంధ్ర నేతల్లోనూ దడపుటిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు రిపీట్ కావద్దనే ఉద్దేశంతో అన్ని పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. సర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని టీడీపీ కార్యకర్తలకు అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 4 వారాలు పార్టీ పరంగా అత్యంత కీలకమని జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాడర్ను అలర్ట్ చేశారు.